కేసీఆర్ హయాంలో పూర్తయిన వాటికి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవాలు చేశారు తప్ప జిల్లా అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా ప్రకటించలేదని రాష్ట్ర మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకంట్ల జగదీష్ రెడ్డి విమర్శించారు. కనీసం ముఖ్యమంత్రి పర్యటనకు అయిన ఖర్చు మందం కూడా జిల్లాకు చెందిన మంత్రులు నిధులు సాధించలేకపోయారని ఎద్దేవా చేశారు. ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి పర్యటనలో ప్రారంభోత్సవాలు తప్ప శంకుస్థాపనలు లేవని, ఇది జిల్లాకు చెందిన మంత్రుల పనితీరుకు అద్దం పడుతుందని అన్నారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు కేసీఆర్ కలల ప్రాజెక్టు అని, దేశంలోనే అతిపెద్దదైన యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు తమ హయాంలోనే దాదాపుగా పూర్తయితే రేవంత్ రెడ్డి దానికి రిబ్బన్ కట్ చేశారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే శని అని, కాంగ్రెస్ హయాంలోనే ఫ్లోరైడ్ మహమ్మారి విజృంభించిందని, అలాంటి మహమ్మారిని మిషన్ భగీరథ నీటితో కేసీఆర్ తరిమికొట్టారని అన్నారు. గతంలో యాదాద్రి పవర్ ప్లాంట్ను కూలగొడతానని చెప్పిన కోమటిరెడ్డి ప్లాంట్ ప్రారంభోత్సవాన్ని అడ్డుకుంటాడని అనుకున్నామని, కానీ బుద్ధి తెచ్చుకొని దానిని ప్రారంభించారని చెప్పారు. కాంగ్రెస్ చేతకానితనం వల్లే నల్లగొండ జిల్లా కరువు బారిన పడిందని, మూసి మురికి కూపం పాపం కూడా కాంగ్రెస్దేనని విమర్శించారు. బ్రాహ్మణ వెల్లంలా ఎత్తిపోతల పథకం సైతం తమ హయాంలోనే పూర్తయిందని, అప్పటి నకరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య దానిని ప్రారంభించారని, తమ ఎమ్మెల్యే ప్రారంభించిన దానిని మళ్లీ ముఖ్యమంత్రి ప్రారంభించడం విడ్డూరంగా ఉందన్నారు. మెడికల్ కాలేజీ సైతం తమ హయాంలోనే పూర్తయిందని, దానికి ప్రారంభోత్సవం చేసి తామే చేసినట్లుగా కాంగ్రెస్ నాయకులు బిల్డప్ ఇస్తున్నారని అన్నారు. వ్యవసాయ రంగ అభివృద్ధికి కేసీఆర్ తీసుకున్న చర్యల వల్లనే ధాన్యం ఉత్పత్తిలో నేడు రాష్ట్రం అగ్రగామిగా ఉందని అన్నారు. రాష్ట్రంలో 30,000 కోట్లను రైతులకు ఎగ్గొట్టారని, కేవలం 12,000 కోట్లు మాత్రమే రుణమాఫీ చేశారని, ఇందుకు సంబంధించిన అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని, త్వరలోనే వాటిని ఆధారాలతో సహా వెల్లడిస్తానని ప్రకటించారు. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంపై ఎలాంటి కుట్రలు జరిగాయో, టీబీఎం మిషన్ను కుట్రపూరితంగా ఎవరు తెచ్చారో, ఆ ప్రాజెక్టు ఆలస్యానికి కారణం ఎవరో అన్ని విషయాలను ఆధారాలతో సహా వెల్లడిస్తానని చెప్పారు. మూసీ ప్రక్షాళన తమ హయాంలోనే ప్రారంభమైందని, మూసీ ప్రక్షాళనను కొనసాగించాల్సిందేనని అన్నారు. మీడియా సమావేశంలో జడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, నల్లపోతు భాస్కర్ రావు, నోముల భగత్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, పార్టీ నాయకులు కటికం సత్తయ్య గౌడ్, రేగట్టె మల్లికార్జున్ రెడ్డి, మాల శరణ్యారెడ్డి, మందడి సైదిరెడ్డి, అభిమన్య శ్రీనివాస్, భువనగిరి దేవేందర్, కొండూరు సత్యనారాయణ, దేప వెంకట్రెడ్డి, ఐతగోని యాదయ్య గౌడ్, లొడంగి గోవర్ధన్, మారగోని గణేష్, రావుల శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు. నిన్న ముఖ్యమంత్రి గారు వచ్చి నల్గొండ జిల్లాలో యాదాద్రి పవర్ ప్లాంటు 800 మెగావాట్ల యూనిట్ ప్రారంభం చేసి జాతికి అంకితం ఇచ్చినారు. అదే సందర్భంలో మెడికల్ కళాశాల భవనాన్ని కూడా ప్రారంభం చేసినారు. అదేవిధంగా ఇప్పుడు సంవత్సర కాలం క్రితమే అప్పటి మా నకరికల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య గారు ట్రయల్ రన్ చేసిన బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టును కూడా పనిలో పనిగా ప్రారంభం చేసిపోయినారు. అయితే ఇక్కడ నల్గొండ జిల్లా ప్రజలకు నేను చేసే విజ్ఞప్తి, ముఖ్యమంత్రి గారు వచ్చి కేవలం కేసీఆర్ గారు ఇచ్చిపోయిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభం చేయడం తప్ప ఈ జిల్లాకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చింది లేదు, ఒక్క పైసా విధిల్చింది లేదు. ఈ జిల్లా మంత్రులు సాధించింది అంతకన్నా ఏమీ లేదు. సంవత్సర కాలంగా ఏం చేయలేకపోయినరు, ఈ జిల్లాకి ఏం తేలేకపోయినరు. ఇవాళ ముఖ్యమంత్రిని తీసుకొచ్చుకొని ఎంతైతే ఖర్చు పెట్టినరో ఆ ఖర్చు మందం కూడా ఈ నల్గొండ జిల్లా ప్రజలకు ఉపయోగమయ్యే ఒక ప్రాజెక్టు కానీ ఏదైనా ఒక అభివృద్ధి కార్యక్రమం కానీ శంకుస్థాపన చేసిన సందర్భం లేదు. ప్రజలకు నేను చేసే విజ్ఞప్తి, ఈ జిల్లా మంత్రుల గొప్పతనం ప్రారంభోత్సవాలే తప్ప కేసీఆర్ గారి హయాంలో ఈ జిల్లా మంత్రి గారు నేను తీసుకొచ్చిన వాటికి ప్రారంభోత్సవాలే తప్ప శంకుస్థాపన చేసిన ముఖం లేదు వీళ్ళకి. ఈ జిల్లా మంత్రుల పని విధానం గిది. ఈ సందర్భంగా నేను జిల్లా ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. కేసీఆర్ కలల ప్రాజెక్టు భారతదేశంలోనే ఎవరు చేయనటువంటి సాహసం చేసి ప్రభుత్వ రంగ సంస్థ జెన్కో ఆధ్వర్యంలోనే 4,000 మెగావాట్ల అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ని నల్గొండ జిల్లాకి ఇచ్చినందుకు కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జిల్లా ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. ఇది కేసీఆర్ గారి వరం. గత కాంగ్రెస్ హయాంలో నాశనం అయిపోయిన ఈ జిల్లాకు, కాంగ్రెస్ కారణంగానే ఫ్లోరిన్ మహమ్మారికి బలైన ఈ జిల్లాకు, కాంగ్రెస్ నాయకుల చేతగాంతనం వల్లనే కరువుకు గురైన ఈ జిల్లాకు కేసీఆర్ గారు ఇచ్చిన వరాలు
ఇవాళ ఒకటొకటి ప్రారంభమై ప్రజలకి వాస్తవంలోకి వస్తున్నందుకు, ప్రజలకు ఫలితాలు ఇచ్చే స్థితిలోకి వస్తున్నందుకు ఈ జిల్లా బీఆర్ఎస్ నాయకుడిగా, ఈ జిల్లా అభివృద్ధి కొరకు గత 10 సంవత్సరాలు కృషి చేసిన మంత్రిగా నేను గర్వపడుతున్నా. ఎందుకో ఈ జిల్లాలో ఉన్న నాయకుడు గతంలో మూర్ఖంగా ప్రవర్తించి పవర్ ప్లాంట్ను వ్యతిరేకించి, నాకు వాస్తవానికి అనుమానం ఉండే ఈ ఎన్జీటీలో స్టే తీసుకొచ్చి కుట్ర చేసిన దాంట్లో ఈయన కూడా ఉండడేమని అనుమానం ఉండే. నేను మంత్రిగా ఉండి నేను ఆవిడ చెప్పడం మంచిది కాదు కాబట్టి నేను అనలేకపోయినా, కానీ ఆయన మాట్లాడిన మాటలన్నీ అట్లనే ఉండే. దానివల్ల పర్యావరణం దెబ్బతింటుందని, దానివల్ల ఏదో నాశనం అయిపోతుందని ఈ ప్రాంతం అనేక రకాలుగా ఆ ప్రాజెక్టు పైన దాడి చేసి దానికి శాపనార్థాలు పెట్టి దాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో ఆపేస్తా, మా పార్టీ ఒప్పుకోకపోయినా సరే నేను ఆపేస్తా అని చెప్పి ప్రగల్భాలు పలికిండు. నేను నిన్న కొద్దిసేపు ఆందోళన పడ్డా. మరి ముఖ్యమంత్రి పోతుంటే నా అడ్డం పడతాడేమో, ధర్నా చేస్తాడేమో, ఆపేస్తాడేమో, దాన్ని ప్రారంభం చేయకుండా అని అనుకున్నా. కానీ మరి ఏ మొత్తం మంది ఇచ్చారో, ఏ మడ్డం వచ్చిందో కానీ ఆ సమయానికి అక్కడికి పోయి దాన్ని అడ్డుకోకుండా ఉన్నందుకు ఈ జిల్లా మంత్రికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా జిల్లా ప్రజల తరఫున. మెడికల్ కళాశాల కూడా అది కేసీఆర్ గారి పుణ్యం అని చెప్పి వచ్చిన కళాశాల. అంతకుముందు 20 సంవత్సరాలు ఈయన వరుసగా 4 ఎన్నికలు నేనే తెస్తా అని చెప్పి ఓట్లు వేయించుకొని ప్రజల్ని మోసం చేసినా మేము ఏ హామీ ఇవ్వకుండానే తీసుకొచ్చినాం. ప్రజల అవసరాలు దృష్టిలో పెట్టుకొని దాన్ని కూడా పూర్తి చేసినాం. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం, వీరు వచ్చినాక, వీరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా థర్మల్ పవర్ ప్లాంట్కి కానీ, మెడికల్ కళాశాలకు కానీ, బ్రాహ్మణ వెల్లం ప్రాజెక్టు కానీ ఇవ్వలేదు. ఇవి పూర్తిగా మేము మా నిధులతో పూర్తి చేసినాయి. ఇది కూడా జిల్లా ప్రజలకు తెలియడం కొరకు చెప్తున్నాను నేను. మేము ఆనాడు శాంక్షన్ చేసిన నిధులతో చేసినవి తప్ప అదనంగా వీళ్ళేం రూపాయి ఇవ్వలేదు, రూపాయి ఖర్చు పెట్టలేదు. బహుశా గతంలోనే వెంకరెడ్డి గారే నేను ప్రారంభం చేసిన, నేను శంకుస్థాపన చేసిన అని చెప్పిన రోడ్లకే మళ్ళీ నిన్న ముఖ్యమంత్రి గారు మళ్ళీ నేను చేసిన అని చెప్పినట్టున్నాడు. వెంకరెడ్డి గారు ఎప్పుడు 7 నెలల క్రితం ఉరికి కొబ్బరికాయ కొట్టిన రోడ్డుకే మళ్ళీ నిన్న ముఖ్యమంత్రి ఏదో వర్చువల్గా ప్రారంభం చేసిండ్రు అని చెప్పి చేసిరు. అక్కడ ఏదీ లేదు కానీ కొబ్బరికాయలు మాత్రం ఒకరి మించి ఒకరు కొడుతున్నారు, మంత్రి ముఖ్యమంత్రి పోటీలు పడి. గత సంవత్సర కాలంలో ఈ జిల్లాకు వచ్చింది శూన్యం. నిండితే మంత్రుల జేబులు ఏమన్నా నిండినాయం కానీ ప్రజల జేబులు మాత్రం ఖాళీ అయినాయి. ప్రత్యేకించి కేసీఆర్ గారు వ్యవసాయ రంగం మీద తీసుకున్న శ్రద్ధ వల్ల, చర్యల వల్ల, వారు ప్రారంభం చేసిన పథకాల వల్ల అత్యంత ఎక్కువ లాభపడిన జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా. అదేవిధంగా గతంలో మా ప్రభుత్వం చేసిన రుణమాఫీ వల్ల అత్యంత ఎక్కువ లాభపడిన జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లాని. ఆ తర్వాత రైతు బంధుతోని అత్యంత ఎక్కువ లాభపడిన జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లాని. రైతు బీమాతోని అత్యంత ఊరట పొందిన జిల్లా కూడా ఉమ్మడి నల్గొండ జిల్లానే. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సర కాలంలో ఈ జిల్లా రైతాంగానికి అన్యాయం చేసింది ఈ ప్రభుత్వం, ఈ జిల్లా మంత్రులు. వాస్తవానికి రైతులకు ఎగ్గొట్టిందేమో 30,000 కోట్లు, ఇచ్చింది కేవలం 12,000 కోట్లు. ఇది ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు రుణమాఫీ పేరు మీద మేము ఇచ్చిమంటున్న పైసలు ఇప్పటికీ 12,000 కోట్లకు దాటలేదు. 12,000 కోట్లకు ₹1 కూడా దాటలేదు మొత్తం రాష్ట్రంలో. ఏ గ్రామంలో చూసినా 30-35% మంది మాత్రమే మాకు రుణమాఫీ జరిగింది అని చెప్తున్నారు. గ్రామాల వారీగా లెక్కలతో సహా నేను బయట పెడతా తొందరలోనే. నేను ఏం మాట్లాడాడు, ఊకదంపుడు ఉపన్యాసం తప్ప ప్రజలకు ఉపయోగపడే మాట. వాస్తవానికి కేసీఆర్ గారి గురించి వీళ్ళు ఒక నోట్లోంచి మాట ఎత్తితే ప్రజలు నిలబడే పరిస్థితుల్లో లేరు. ఎదురుగా ప్రజలు ఖాళీ చేసిపోయారు. ఏమన్నా ఇస్తాడేమో. గతంలో కేసీఆర్ గారి కొరకు ఎదురు చూద్దరు ప్రజలు. వస్తే ఒక తండ్రి ఇంటికి వచ్చేటప్పుడు, ఎటన్నా ఊరి పోయి పట్నం పోయి ఇంటికి వచ్చేటప్పుడు మాకు ఏమన్నా తెస్తాడేమో మా నాయన అని చెప్పి ఎట్లా ఎదురు చూద్దరో చిన్నపిల్లలు. గతంలో ప్రతి నియోజకవర్గం పోటీ పడేది కేసీఆర్ గారిని మా దగ్గర రండి అని చెప్పి అడిగేది. దేనికి అంటే వస్తే ఏదైనా ఒక వరం ఇచ్చిపోతాడు సార్ మాకు అన్న ఆ భావన ఉండేది. ఏదన్నా మా నియోజకవర్గంలో ఇంత డెవలప్మెంట్ వస్తుంది అన్న భావన ఉండేది. కానీ వాళ్ళ ముఖ్యమంత్రి ఏడికి పోయినా 3 బూతులు 6 ఏతులు తప్ప ఏమీ లేదు ఈ ముఖ్యమంత్రి చేసేది. ఎక్కడికి పోయినా వేరే వాళ్ళు చేసినా నేను చేసినా అని చెప్పుకోవడం. నేను అంటారు కానీ ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నప్పుడు నేను మా ఊర్లో ఉన్నా. అక్కడ ఎదురుగా 5-10 మంది రైతులు కూర్చొని ఉన్నారు. రైతులు ఇతరులు. వాళ్ళన్న మాట నాకు చెప్పాలంటే కూడా కొంచెం ఇబ్బంది ఉంది. సరే నేను పెళ్ళే నెల కాకపోయే అప్పుడే పూర్గాన్ని ఎత్తుకొచ్చి నా కొడుకు అంటాడు తీడు. పిల్ల కూడా మేనరికం కాదు, పాత తెలిసింది కాదు. నెల కిందనే మాట్లాడుకున్న వారానికి పెళ్లి చేసిండ్రు. ఇప్పుడు అప్పుడే 2 పిల్లల్ని ఎత్తుకొని వచ్చి నా పిల్లలు అంటే మనం ఏందన్నట్టు ఇది అని అడుగుతున్నారు ప్రజలు. గట్ల ఉంది ముఖ్యమంత్రి ఏతులు. దీన్ని ఏతులనే అంటారు. అబద్ధాలు మోసాలు ఇంకోటిగా ఏతులు అంటారు. మొత్తం నీ వచ్చినాక ఇచ్చింది నోటిఫికేషన్లు 12,000 ఉద్యోగాలకి. అందులో ఇప్పుడు నిండింది 5,600 ఏమంతే. మిగతా 50,000 కేసీఆర్ గారు సృష్టించినాయి. అన్ని కేసీఆర్ గారు ఏర్పాటు చేసిపోయినాయి.
మరి ముఖ్యమంత్రికి తెలియదా ఈ హెచ్ వెంకరెడ్డి అబద్ధం చెప్పి తీసుకొచ్చిండో తెలియదు, కానీ అది ఏ రోజు ప్రారంభమైందో, ఏ రోజు నీళ్ళ బయట వచ్చిందో సాక్ష్యమే ఉంది. తిరుమతి లింగయ్య గారు ఆ రోజే నిన్న ముఖ్యమంత్రి చేసిన పని చేసిండు. అంటే నీళ్లు బయటకు వచ్చినాయి అంటే అన్నీ పూర్తయితేనే వస్తాయి. మొత్తం దాన్ని లైనింగు, టన్నెలు తవ్వటము, లైనింగు, మోటార్లు ఫిట్ చేయడము, విద్యుత్ కనెక్షను అన్నీ పూర్తయితేనే నీళ్లు బయటకు వస్తాయి కానీ మనకు తెలుసు. ఆ తర్వాత సంవత్సర కాలం నుంచి ఇప్పటివరకు ఏమైనా ఒక పైసా పని చేసిండా వెంకరెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం? మళ్ళీ గదే ప్రారంభం చేసిండు. మీకు ఇంకా ఒక మాట చెప్పాలి, కేసీఆర్ అన్యాయం చేసిండు, కేసీఆర్ దాన్ని పూర్తి చేయలేదని నిన్న కూడా మాట్లాడిండు. బట్టి విక్రమార్క కూడా మాట్లాడిండు అదే బద్దం. ఆయన మాట్లాడిన వీడియో కూడా ఉంది దీంట్లోనే. వెంకరెడ్డి కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్పిండు. కేసీఆర్ గారికి, ఆనాటి మా ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారికి ధన్యవాదాలు చెప్పిండు. బ్రాహ్మణ వెల్లెమల ప్రాజెక్టు పూర్తి కావడానికి డబ్బులు ఇచ్చి నిధులు సమకూర్చినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా అని చెప్పిండు. మళ్ళీ నిన్న అదే అబద్ధాలు. ఎస్ఎల్బీసీ ఆలస్యం కావడానికి కారకుడో నేను తొందరలోనే ప్రత్యేకమైన కార్యక్రమం పెట్టి చెప్తా. ఆ ప్లాంట్ దగ్గరికే వచ్చి ఎవడు ద్రోహో నల్లగొండ జిల్లాకు, ఎవడు ఏ కుట్రతోని ఆ టీబీఎం టెక్నాలజీ తెచ్చిండో, ఎందుకు తెచ్చిండో, ప్రపంచంలో ఎవడు వాడని టెక్నాలజీని కేవలం తెలంగాణలో నల్గొండ జిల్లా కొరకే ఎందుకు తెచ్చుకొచ్చిండ్రో, అవాళ ఈ దొంగలందరూ కూడా తెచ్చిన వాడికి ఎట్లా అడుగులకు మడుగులు తినరో అన్ని విషయాలు కూడా తొందరలోనే బయట పెడతా. ఇవాళ ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి ఈ సందర్భంగా. గోదావరి జలాల్ని మొట్టమొదటి ఉమ్మడి నల్లగొండ జిల్లాకు తీసుకొచ్చింది, మొట్టమొదటిగా ఈ భూమిని తడిపింది కేసీఆర్ గారి నాయకత్వంలోనే అనే విషయాన్ని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. ఇవాళ ఆ నీళ్ళను కూడా ఇచ్చే స్థితిలో లేరు. ఇవాళ ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, పూర్తి అజ్ఞానంతో మాట్లాడుతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఇంకొక మంత్రి కావచ్చు, ఆ అజ్ఞానం పొరల నుంచి బయటకు వస్తలేరు. ముందు బయటికి రండి మీరు. ఇవాళ మీరు నల్గొండ జిల్లాలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, మొన్న వానకాలం పంట పండింది కూడా కాళేశ్వరంతో సంబంధం లేకుండా అని చెప్పి మాట్లాడుతున్నారు. ఆ చెత్త మాటలు బంద్ చేయండి. కాళేశ్వరం లేకుండా, కాళేశ్వరం ఆనవాళ్ళు లేకుండా తెలంగాణలో వ్యవసాయం ఈ రకంగా ముందుకు పోయే పరిస్థితి లేదు. మీరు మెదక్ జిల్లాలో పండించిన ప్రతి గింజ కూడా కాళేశ్వరం ద్వారానే, ఎల్ఎండి నుంచి కింది ప్రాంతానికి మొత్తం వచ్చిన ప్రతి చుక్క కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగానే వచ్చింది. ఎల్లంపల్లి నుంచి లేచిన ప్రతి చుక్క తెలంగాణలో ఏ ప్రాంతానికి పోవాలన్నా అది కాళేశ్వరం ద్వారానే తప్ప ఇంకొకటి కాదు. ఇది వాస్తవం. మీరు వాస్తవాన్ని దాచిపెట్టి బుకాయించి మీరు ఏదో చెప్పుకుంటే అది ఎవ్వరు కూడా ప్రజలు నమ్మరు. ఇప్పటికైనా మాట్లాడడం మానేయండి, ఆ చెత్త మాటలు మాట్లాడడం మానేయండి. ప్రజలు నవ్వుకునే పరిస్థితి నుంచి బయటికి రండి. ఎట్లనైతే ఉద్యోగాలు మేము ఇచ్చినామని చెప్పి చెప్పుకుంటున్నారో, ఇవాళ నీళ్లు, ప్రాజెక్టులో నీళ్లు కావచ్చు, ఇతర అభివృద్ధి పథకాలు కావచ్చు, ఈ రకంగా చెప్పుకొని పబ్బం గడుపుకుందాం అనుకుంటున్నారు. కానీ ఎక్కువ కాలం సాగదు. ఎందుకంటే మేము శంకుస్థాపనలు చేసిన అన్నీ ఏడాదిలో ఇంకొక మాహితి ఇంకొక 6 నెలలు ఇంకొక ఏడాదిలో పూర్తి అవుతాయి. అప్పటిదాకా మీరు ఈ ప్రారంభోత్సవాలు చేసుకుంటూ పోతారు. కానీ ఆ తర్వాత మీరు ప్రారంభం చేయడానికి ఏం మిగలవు. ఎందుకంటే మీరు ప్రారంభించింది ఏది లేదు, శంకుస్థాపనలు చేసింది ఒక్కటి కూడా లేదు. మీరు ఇప్పటివరకు శంకుస్థాపనలు లేకుండా ప్రారంభోత్సవాలు ఉండవు. కాబట్టి మొట్టమొదలు శంకుస్థాపన కొరకు ప్రయత్నం చేయండి, కొత్త విభజన ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ప్రత్యేకించి ఈ జిల్లాలో ఉండే 2 మంత్రులకు నేను చెప్తా ఉన్నా, మీ వెంట పడతా, మీ భర్తం పడతా, మీ మూర్ఖత్వం, మీ అసహాయత, మీ చేతగాంతనం, ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడలేని మీ లొంగుబాటు తత్వం అన్నీ కూడా జిల్లా ప్రజల ముందట ఉంచుతా. ఈ జిల్లాని ఈ ఏడాదిలో ఎంత నాశనం చేసినరో, ₹1 తేకుండా, వచ్చే పథకాలను రానివ్వకుండా, వచ్చే పథకాలను కూడా ప్రజలకు అందజేయకుండా ఏ రకంగా మీరు మీ స్వంత ఆస్తులు పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో అన్ని విషయాలు కూడా బయట పెడుతూనే ఉంటా. తప్పకుండా సంవత్సర కాలం మీకు సమయం ఇవ్వాలనే చెప్పే నేను మాట్లాడకుండా ఉన్నా ఇప్పటివరకు. ఎందుకంటే ఒక సంవత్సరమైనా కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇవ్వడం అనేది విజ్ఞతని కేసీఆర్ గారు ఏదైతే చెప్పినరో అదే మాట ప్రకారం నేను సంవత్సరం పూర్తయిన దానిక నేనేం మాట్లాడలేదు. మీరేం చేస్తున్నారో, మీ కథలేందో ప్రతిదీ కూడా నాకు తెలుసు. ఎక్కడెక్కడ మీరు ఏమేం చేసిండ్రు, ప్రజల ఆస్తుల్ని ఎట్లా లూట్ చేసిండ్రు, ప్రజల్ని ఎట్లా భయపెట్టించేసేసి వాళ్ళ జేబుల్ని దొంగిలించారు, కత్తిరించిండ్రు, అన్నీ తెలుసు నాకు. నా దగ్గర ప్రతిదీ కూడా ఆధారం ఉంది. తప్పకుండా అప్పుడే మీకు బాధితులు కూడా తయారవుతున్నారు. మీ బాధితుల సంఘం కూడా తయారు కాబోతుంది. మీరు తీసుకున్న పైసలకి, మీరు చేస్తున్న పనులకి, మీరు చేస్తున్న మోసాలకి అన్నీ కూడా వస్తూనే ఉన్నాయి నా దగ్గరికి సమాచారాలు. అయినా నేను మాట్లాడొద్దు అని చెప్పి మాట్లాడలేదు. కానీ నిన్న ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి ఈడ ఏదో ఊడబడిచిపోయినా ఈ జిల్లాకి అని చెప్పి అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేయడం, కేసీఆర్ గారు శంకుస్థాపనలు చేసి, కేసీఆర్ గారు డబ్బులు కేటాయించి, కేసీఆర్ గారే 90-95% పనులు పూర్తి చేయించి చేసిన వాటిని ప్రారంభం ఏదైతే చేసిరో
కనీసం ఒకసారి కూడా కేసీఆర్ గారి వల్ల వచ్చింది ఇది కేసీఆర్ గారు పెట్టిన భిక్ష అనే మాట కూడా మాట్లాడే ఆ సంస్కారం లేదు మీకు. ఆ విషయాన్ని నేను ప్రజలకు చెప్పిపోదామని వచ్చినా తప్పకుండా మీ పైన పోరాటం ప్రారంభం అవుతుంది. మీరు ఏదైతే హామీలు ఇచ్చిండ్రో ప్రజలకి, ఏ హామీలు ఇచ్చి మోసం చేసిండ్రో, ఒక్కొక్క హామీకి ఒక్కొక్క రోజు ఆ ప్రజలు ఎవరైతే ఉన్నారో మీ చేత మోసపోయిన ప్రజలు ఇప్పటికే వాళ్ళే గొంతు ఇప్పుతున్నారు. ప్రజలుగా మేము ప్రతిపక్ష పార్టీగా మేము వాళ్ళకి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. తప్పకుండా మోసపోయిన వర్గాల వెంట నిలబడతాం, వాళ్ళ పోరాటాలకు మద్దతు ఇస్తాం, మీ బండారాన్ని బహిర్గతం చేస్తాం.